గత ప్రవక్తలందరికంటే కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనేక ప్రత్యేకతలు ఇవ్వబడ్డాయి. అందులో మొదటిగా వచ్చేసి మేరాజ్ రాత్రి ప్రవక్తలందరికీ ఇమామత్ చేయించి నమాజ్ చేయించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందుకే ఆయనను ఇమాముల్ అంబియా అని అంటారు. రెండో విషయం వచ్చేసి తీర్పు దినం నాడు నేను ప్రవక్తలందరికీ నాయకుడిగా ఉంటాను, వారందరి తరపున నేను మాట్లాడతాను అని ఒక హదీస్ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. ఇక మూడో విషయం ఆయనే చివరి ప్రవక్తగా రావడం. ప్రవక్తల పరంపరను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాప్తం చేశారు. అంటే ఆయన తర్వాత ఎవ్వరూ ప్రవక్తలుగా రారు. నాలుగో విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన వారు తీర్పు దినం నాడు ముందుగా వారి లెక్కలని అడగడం జరుగుతుంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుయాయుల లెక్కాపత్రాలే ముందుగా తెలుస్తాయి. ఆ తర్వాత ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో వాళ్ళ లెక్కలను అడగడం జరుగుతుంది. ఇంకా నేను ఎన్నిసార్లు అయితే ప్రవక్త వారి పేరును పలికానో అన్నిసార్లు మీరు కూడా దరుద్ని తప్పకుండా పఠించాలి.